ప్రైజ్ లార్డ్. మరొకసారి ఉదయకాల సమయంలో అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కూడా ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. అవును, మన జీవితాల్లో దేవుని సన్నిధిలో మనం విచారణ చేయగలిగితే, దేవునికి మన పరిస్థితులన్నీ ఒకవేళ మనం చెప్పుకోగలిగితే, మన జీవితాల్లో అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుని దగ్గర నుంచి తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు మనం మనుషుల ముందు మన బాధని, మన సమస్యల్ని వ్యక్తపరుస్తాం. అలా వ్యక్తపరచడం మన జీవితాల్లో ఆ తర్వాత అది నిష్ఫలంగా, ఆ తర్వాత మన జీవితంలో ఎంతమాత్రం కూడా ప్రయోజనం లేనిదిగా, మనుషుల ముందు మనల్ని హేళన చేసేదిగా మిగిలిపోవచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మన ప్రభు లేకపోతే యేసుక్రీస్తు వారు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎలాంటి కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో విచారణ అంటే ప్రార్థన, లేకపోతే దేవునితో మాట్లాడడం, లేకపోతే మన జీవితాల్లో దేవునితో మనం సహవాసం చేయడం, ఇవన్నీ కూడా మనకి గొప్ప ప్రతిఫలాన్ని కలిగిస్తాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొన్నిసార్లు మనుషులు విసిగిపోతారు. మనుషులు మనం మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనల్ని అపార్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. మన సొంత వారే అయినా కూడా కొన్నిసార్లు మన బాధలు ఇతరులకి తక్కువగా, లేకపోతే ఇతరులను మనల్ని హేళన చేసేవారుగా, మన బాధలు విని తిరిగి మరలా మనల్ని అవమానపరిచేవారుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఎంతో అద్భుతమైనది. ఒకవేళ దేవుని వాక్యం ప్రకారం మనం ఒకవేళ దేవునితో మాట్లాడగలిగితే, మనకు ఏ భయమైతే ఉందో అది ఏ భయమైనా కావచ్చు. కొన్నిసార్లు అవమానం, కొన్నిసార్లు నిందలు, కొన్నిసార్లు అప్పులు, కొన్నిసార్లు పిల్లల యొక్క భవిష్యత్తు, కొన్నిసార్లు రేపటిని గురించినటువంటి చింత, ఆ బాధ, లేకపోతే ఏం జరుగుతుందనేటువంటి కలవరం, అలజడి, ఇలాంటివన్నీ కూడా ఒకవేళ మీ హృదయాల్లో ఏలుబడి చేస్తూ, మీకు ఒకవేళ నిద్ర రాకుండా, మిమ్మల్ని నెమ్మది లేకుండా, ఒకవేళ మిమ్మల్ని ఆహారం తినకుండా చేస్తూ ఉంటుంటే, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో అద్భుతంగా మీ ప్రతి భయములో నుంచి, అది ఏ భయమైనా ప్రభు మిమ్మల్ని తప్పిస్తాడు, మీకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి ఈ దేవుని మాటల్ని, వాగ్దానంతో కూడిన విషయాలు మీరు నమ్మగలిగితే గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చూస్తారు. కాబట్టి మనుషుల ముందు కాక దేవుని ముందు మీ విన్నపాలన్నీ తెలియచేయండి, అద్భుతమైన సమాధానం పొందుకోండి. అట్టి కృప ప్రభు వింటున్న ప్రతి వారికి దయచేయను గాక. ఆమేన్.